విశాఖపట్నానికి నేను ఒకటే హామీ ఇస్తున్నా. అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి నార్త్ లో ఎన్ఎస్టీఎల్ వరకు 60 అడుగుల రోడ్డు వేసి అది పూర్తి చేయకుండా ఇబ్బందులు పడుతున్నారు. మనం వస్తానే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. త్రాగునీటి సమస్య ఉంది. ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. కొండవాళ్ళ ప్రాంతాల్లో రక్షణ కోసం నిర్మించి రక్షణ గోడ నిర్మాణాల్లో పెండింగ్ లు ఉన్నాయి. అవన్నీ కాకపోతే ఆ రాళ్లు ఇవి నుంచి పడే పరిస్థితి వస్తుంది. ఇవి పూర్తి చేస్తాం. ఈస్ట్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసి మురుగు సమస్య లేకుండా చేస్తాం. కొండవాళ్ళ ప్రాంతంలో నివసించే వారికి రోడ్లు, నీరు, విద్యుత్ శక్తి కల్పిస్తాం. ఉదూద్ సమయంలో మన ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ పూర్తవలేదు. మన ప్రభుత్వం వస్తానే బాధితులందరికీ ఆ ఇళ్లు అప్పగిస్తాం. ఇంటి పట్టాలు లేని వారందరికీ ఇంటి పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చాను. విశాఖ సౌత్ లో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. పోర్ట్ నుండి వచ్చే కాలుష్యానికి నివారణ చర్యలు చేస్తాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా. నేనున్నప్పుడు కొంతవరకు చేశాం. విశాఖపట్నం పోర్టు నుంచి కాలుష్యం, ముఖ్యంగా డస్ట్, అది పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది. అది నివారించి విశాఖపట్నాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా చేసే బాధ్యత తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా.